హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం మెనింజైటిస్ అంటే ఏంటి, ఎన్సెఫలైటిస్ అంటే ఏంటి, వీటిలో ఏం సింటమ్స్ ఉంటాయనే చెప్తాను. సో మెనింజైటిస్ అంటే మామూలుగా బ్రెయిన్ చుట్టూ కవరింగ్ ఉంటుంది. దాన్ని మెనింజెస్ అంటాం. వీటిలో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి అవుట్ సైడ్ నుంచి ఫస్ట్ డ్యూరామీటర్, దెన్ అరక్నాయిడ్ మ్యాటర్, దెన్ పయామీటర్. ఈ మూడింటిని కామన్గా ఒకటే నేమ్తో పిలుస్తాం. దాన్ని మెనింజెస్ అంటాం. సో ఈ పొర ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అవుతుందో దాన్ని మెనింజైటిస్ అంటాం. ఎన్సెఫలైటిస్ అంటే ఈ పొర కింద ఉన్నటువంటి మెయిన్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో మెదడు, దాని ఇన్ఫెక్షన్ అయితే అది ఎన్సెఫలైటిస్ అంటారు. ఈ రెండిట్లో సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. మెయిన్గా ఏముంటుంది అంటే హెడేక్, ఫీవర్, వామిటింగ్స్, లేదా ఈ ఫిట్స్ రావడము, ఒకవైపు చేయి కాలు వీక్నెస్, పెరాలసిస్ లాగా ఉండటము, కొన్ని సివియర్ స్టేజెస్లో పేషెంట్ కోమాలోకి కూడా వెళ్ళిపోవచ్చు. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే ఒకటి ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ చేయబడుతుంది. కాంట్రాస్ట్ ఇచ్చి చేస్తారు. దాంట్లో ఎన్హాన్స్మెంట్ ఉందా లేదా చూసుకుంటాం. రెండోది ఏంటంటే లుంబార్ పంక్చర్, అంటే వెన్నుపూస నుంచి సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనే ఒక ఫ్లూయిడ్ తీసి దాన్ని పరీక్షలు పంపించడం వల్ల ఈ మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ వచ్చిన కారణాలు కనుక్కోవచ్చు. అంటే ఇది వైరస్ వల్ల వచ్చిందా, బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, లేదా టీబీ వల్ల వచ్చిందా, లేదా ఫంగల్ వల్ల వచ్చిందా అనేది. వైరల్ బ్యాక్టీరియాల వల్ల ఒకవేళ కారణమైతే జనరల్గా ప్రోగ్నోసిస్ మంచిగానే ఉంటుంది. అయితే ట్యూబర్కులర్ అయితే మనం ఏ స్టేజ్లో వచ్చాము అనేది, ఎన్ని రోజుల తర్వాత వచ్చామన్న దాన్ని బట్టి ప్రోగ్నోసిస్ డిపెండ్ అవుతుంది. ఫంగల్ జనరల్లీ రేర్ ఉంటుంది, కానీ కనిపెట్టడం కూడా కష్టము, డిటెక్ట్ చేయడం కూడా టైం పడుతుంది, అండ్ ట్రీట్మెంట్ కూడా ప్రొలాంగ్డ్ ఉంటుంది. ఆశించేంత మేరకు ఇంప్రూవ్మెంట్ దీంట్లో వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.